హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ సేమియా కస్టర్డ్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ సేమియా కస్టర్డ్ని చాలా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇప్పుడు పావు కప్పు వరకు పాలు వేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా కలిపి ఈ గిన్నెను పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేయాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత 1 స్పూన్ వరకు సేమియాని తీసుకుంటున్నాను. మందపాటి సేమియాని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కడ కూడా మాడకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే పాత్రలోకి 2 కప్పుల వరకు చిక్కటి పాలని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వేడి చేసిన పాలని తీసుకుంటున్నానండి. కావాలంటే పచ్చి పాలనైనా తీసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టి పాలని కొద్దిసేపు మరిగించాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ పాలు వేడి చేసే ఉన్నాం కాబట్టి ఎక్కువసేపు మరిగించిన అవసరం లేదు. 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. ఈ పాలని కొద్దిసేపు మరిగించిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టిన సేమియాని వేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉండలు కట్టకుండా చక్కగా ఉడికించాలి. సేమియా కాస్త ఉడికిన తర్వాత మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం పాలని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, సేమియా ఉడికిన తర్వాత కాస్త చిక్కగా అనిపిస్తుంది కాబట్టి ఒక అరకప్పు వరకు పాలని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకునే పాలు కూడా వేడి పాలే తీసుకోవాలండి. ఇలా వేసేసి అంతా కూడా కలుపుకుంటూ సేమియాని మెత్తగా ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమియా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా తీసుకున్న కస్టర్డ్ పాలని మరొకసారి కలిపి అంతా కూడా ఒకేసారి వేయకుండా సగం వరకు వేసి ఒకసారి కలపాలండి. కలిపిన తర్వాత మిగతా ఉన్న సగం వేయాలి. అంతా కూడా ఒకేసారి వేస్తే ఒక్కొక్కసారి మరీ చిక్కగా అయిపోతుంది కాబట్టి అంతా కూడా ఒకేసారి వేయొద్దు. ఇప్పుడు మిగతా ఉన్న సగం కూడా వేసి కలిపేస్తున్నాను. ఈ సేమియా కస్టర్డ్ని చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా ఈ సమ్మర్లో ఈ సేమియా కస్టర్డ్ని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, కాస్త చిక్కబడిన తర్వాత రుచికి తగినంత చక్కెర వేసి చక్కెర కరిగే వరకు మరికొద్దిసేపు ఈ పాలని మరిగించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమియా మెత్తగా ఉడికి ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ సేమియా కస్టర్డ్ చల్లారే వరకు ఇలా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలండి, లేకపోతే పైన మీగడ కడుతుంది. పూర్తిగా చల్లారిన ఈ సేమియా కస్టర్డ్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా చల్లగా సేమియా కస్టర్డ్ని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుంటున్నాను. ముందుగా గ్లాసెస్లోకి 1 స్పూన్ వరకు ఇలా సేమియా కస్టర్డ్ని వేయాలి. సేమియా కస్టర్డ్ వేసిన తర్వాత ఇంట్లో అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్ని, డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లేయర్స్గా సర్వ్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసిన తర్వాత మళ్ళా పైనుంచి ఇలా సేమియా కస్టర్డ్ని వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 1 స్పూన్ వరకు నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా తీసుకోవాలి. సబ్జా గింజలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇలా సబ్జా గింజలు కూడా ఒక్కొక్క స్పూన్ వేసిన తర్వాత పైనుంచి మళ్ళీ సేమియా కస్టర్డ్ వేసిన తర్వాత పైనుంచి ఒక్కొక్క స్పూన్ వరకు ఐస్ క్రీమ్ని వేస్తున్నాను. ఐస్ క్రీమ్ వేయడం వల్ల ఈ సేమియా కస్టర్డ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ మళ్ళీ కొంచెం డ్రై నట్స్ని అలాగే కొంచెం పోమోగ్రానేట్ని వేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన సేమియా కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.